హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. జేఎల్ హిస్టరీలో 5 భాగాలు ఉంటే 5 భాగాలలో 4 భాగాలు మీకు తెలిసిన చరిత్ర. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అన్ని పోటీ పరీక్షల్లో ఉంటుంది కాబట్టి గ్రూప్ 2లో, గ్రూప్ 1లో, అలాగే గ్రూప్ 4లో ఏ ఎగ్జామ్ రాసినా మీరు ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అనే దాన్ని చదువుతూ ఉన్నారు. ఇక్కడ మనకు కేవలం హిస్టరీ వాళ్ళకు మాత్రమే పరిచయం అయ్యే సబ్జెక్టు వరల్డ్ హిస్టరీ. మనం కూడా కేవలం డిగ్రీ ఫైనల్ ఇయర్లో మాత్రమే చదివి తర్వాత దాన్ని వదిలిపెడుతున్నాం. పీజీలో ఏదో నామకే వాస్తుగా తెల్ల పేపర్ నల్లగా చేసేసి మనం ప్రపంచ చరిత్ర చదవకుండానే దాన్ని పూర్తి చేశాం. కానీ వాళ్ళ జూనియర్ లెక్చరర్ అనే జాబ్ ప్రిపరేషన్లో వరల్డ్ హిస్టరీ నుంచి, ప్రపంచ చరిత్ర నుంచి 30 మార్కులు వస్తున్నాయి. కాకపోతే మీకు డిగ్రీ ఫైనల్లో ఉన్న సిలబస్ మొత్తం ఉన్నదా అంటే లేదు, కేవలం 50% సిలబస్ మాత్రమే ఉన్నది. ఎందుకంటే మీకు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటంటే రినేజాన్స్ నుంచి మొదలు పెడతారు. కానీ ఇక్కడ రినేజాన్స్ అవసరం లేదు, కేవలం ఆధునిక ఐరోపా చరిత్ర, ఓన్లీ ఆధునిక ఐరోపా చరిత్ర అంటున్నారు. మరి ఆధునికం అంటే ఎక్కడ? 18th సెంచరీ నుంచి మాత్రమే ఆధునిక చరిత్రగా మనం భావిస్తాం. అంటే వాస్తవంగా ఇక్కడ ఆధునిక ప్రపంచ చరిత్ర అని చెప్పినప్పటికీ మనం చదివే చరిత్ర మొత్తం కూడా కేవలం ఐరోపా చరిత్ర మాత్రమే. మీకు కావాలంటే అంబేద్కర్ ఓపెన్ సిటీ పుస్తకం చూడండి, చరిత్ర ఆధునిక ఐరోపా చరిత్ర 1815 నుంచి 1864 అని ఇక్కడ ఇచ్చారు. అంటే మనం చదివే హిస్టరీ కూడా వరల్డ్ హిస్టరీ కాదు, కేవలం ఐరోపా చరిత్ర మాత్రమే మనం చదవాలి. కాకపోతే ఇక్కడ మనము ఏ స్టాండర్డ్ చదవాలి అంటే పీజీ స్టాండర్డ్లో చదవాలి. డిగ్రీ స్టాండర్డ్ కూడా సరిపోదు, పీజీ స్టాండర్డ్లో చదవాలి. కానీ పీజీ స్టాండర్డ్లో ఉన్నప్పటికీ వరల్డ్ హిస్టరీ అనేది ఇన్డెప్త్ సబ్జెక్ట్ ఏమి కాదు, బేసిక్స్ కాన్సెప్ట్ మీదనే తయారు చేయబడింది. మీకు ఇండియన్ హిస్టరీ పోతే మొఘలాయుల యొక్క సంస్కృతి చరిత్ర చదివితే ఎంత లోతుకైనా పోవచ్చు, కానీ వరల్డ్ హిస్టరీలో అంత ఇబ్బంది పడాల్సిన పని లేదు. కాకపోతే మనకు ఈ వరల్డ్ హిస్టరీలో మెటీరియల్ కొరత అనేది బాగా ఉంటుంది. ఉదాహరణకు నా దగ్గర ఒక బుక్ను చూడండి, ఆధునిక ప్రపంచ చరిత్ర. ఇది తెలుగు అకాడమీ వాళ్ళు ముద్రించినటువంటి పుస్తకం, 2002లో ముద్రించారు. ప్రస్తుతం ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర ఈ పుస్తకం ఎవరి దగ్గర ఉండకపోవచ్చు, ఎందుకంటే ఓన్లీ ఆధునిక ప్రపంచ చరిత్ర మీద ఇంతలా పుస్తకం ఉంది. ఒక అమెరికా విప్లవం మీకు డిగ్రీ తెలుగు అకాడమీ బుక్ చూస్తే ఒక 4 నుంచి 5 పేజీలు మాత్రమే ఉంటుంది. కానీ దీంట్లో ఒక 36 పేజీలు ఒక అమెరికా విప్లవం గురించి, ఒక 55 పేజీలు ఫ్రెంచ్ విప్లవం గురించి ఇక్కడ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి పీజీ స్టాండర్డ్లో మీకు క్లాసెస్ అనేవి నేను అందిస్తాను. కాబట్టి జేఎల్ హిస్టరీ కోచింగ్ అనేది ఎక్కడ కూడా ఆన్లైన్లో లేదు, కేవలం మన దగ్గర మాత్రమే ఉన్నది. ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ సంబంధించిన వీడియోలు అన్నీ కూడా అప్లోడ్ చేశాను. వరల్డ్ హిస్టరీ ఇప్పుడు మొదలు పెడతా ఉన్నాము. వరల్డ్ హిస్టరీ పైన మనకున్నటువంటి చాప్టర్లు కనుక చూస్తే ఇక్కడ కేవలం విప్లవాల మీద మాత్రమే ఆధారపడి ఉంది కాబట్టి మనం తెలుసుకోవచ్చు. అది చూసే ముందు చిన్న కాన్సెప్ట్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తే, ఇక్కడ జేఎల్ హిస్టరీ ఆన్లైన్ కోచింగ్ అనేది జనరల్ స్టడీస్ మరియు సబ్జెక్టు 2 కలిపి 6,000 రూపాయలు మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అదే బాట్నీ అయితే మన దగ్గర 12,000 రూపీస్ బాట్నీ కోచింగ్ ఉంటుంది. అలాగే జేఎల్ ఇంగ్లీషు, జేఎల్ తెలుగు, బాట్నీ అండ్ హిస్టరీ, ఈ 4 సబ్జెక్టులని మనం అందించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మీకు ఎక్కడ కూడా కోచింగ్ అందుబాటులో లేదు. మీకు ఏం చదవాలి, ఎలా చదవాలి అనే రూట్ మ్యాప్, అంటే వరల్డ్ హిస్టరీ సంబంధించి కనుక చూస్తే నేను చెప్పిన క్లాసులకు వెళ్ళే 90% క్వశ్చన్లు వస్తాయి. ఎందుకంటే అక్కడ సబ్జెక్టు అంత స్థాయిలో ఏం లేదు. మనం ఇక్కడ చూడండి, ఈ వరల్డ్ హిస్టరీ కనుక సిలబస్ కనుక మీరు చూస్తే చాలా ఈజీ సిలబస్ ఉన్నది. ఏమున్నది? మొత్తం విప్లవాలు ఉన్నాయి. అంటే పారిశ్రామిక విప్లవం అంటే పేరుకి అది విప్లవమే, కానీ అక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏంటివి? ఎవరెవరు ఏ పరికరాలు కనుగొన్నారు, పారిశ్రామిక విప్లవం యొక్క ఫలితాలు ఏంటి అనే కాన్సెప్ట్తోనే మనం చూస్తాం. ఉదాహరణకు 15 పరికరాలు ఉంటాయి. ఆ 15 పరికరాలను ఎవరు కనుగొన్నారు, టెలిఫోన్ ఎవరు కనుగొన్నారు, బొగ్గు ఆవిరి యంత్రాన్ని ఎవరు కనుగొన్నారు, అలాంటి ఒక 15 బిట్లు ఉంటాయి. ఆ 15 బిట్లు కనుక మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోగలిగితే మనకు కంపల్సరీ 1 మార్క్ వస్తుంటుంది.
పారిశ్రామిక విప్లవం ఎందుకు వచ్చిందన్న కాన్సెప్ట్ ఐడియాలజీ. అంటే ఇక్కడ బేసిక్ అండ్ కాన్సెప్ట్ రెండు ఇస్తారు. కానీ వరల్డ్ హిస్టరీలో మనకు వచ్చే క్వశ్చన్లలో 60% క్వశ్చన్లో బేసిక్స్ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనము ఈ విప్లవాలు అనే కాన్సెప్ట్ పారిశ్రామిక విప్లవాన్ని పక్కన పెడితే మనకు ఇక్కడ రష్యా విప్లవం ఉన్నది, ఫ్రెంచి విప్లవం ఉన్నది. ఫ్రెంచి విప్లవం ఉన్నది. మరి ఇక్కడ రష్యా విప్లవం, ఫ్రెంచి విప్లవం అనే లక్షణాలు సేమ్ ఉంటాయి. అదే సమయంలో అమెరికా విప్లవం యొక్క సబ్జెక్టు చదివే విధానం వేరే ఉంటుంది. ఎందుకంటే బ్రిటన్ వాళ్ళు అమెరికాలో 13 వలసలను ఏర్పాటు చేసుకుంటే ఆ 13 వలసలు అనేవి బ్రిటన్తో సంబంధం లేకుండా మాకు మేముగా పరిపాలించుకుంటాం, ప్రాతినిధ్యం లేనిది పన్నులు విధించే అధికారం లేదన్నట్టు కాన్సెప్ట్తో అమెరికా విప్లవం వచ్చింది. కాబట్టి అమెరికా విప్లవము, ఫ్రెంచి విప్లవము, రష్యా విప్లవము, చైనా విప్లవం మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. చైనా విప్లవం అనేది అక్కడ ఉన్న స్థానిక పాలకుల మీదనే, ఇతర దేశాల వాళ్ళు అనేవాళ్ళు వచ్చి వెళ్ళిపోయినప్పటికీ కూడా సన్నీడ్ సేన్ కానీ మావో షూటింగ్ లాంటి కాన్సెప్ట్లతో మనం చూస్తాం. అంటే ఇక్కడ విప్లవాల పేరుతో 5 విప్లవాలు ఉన్నాయి. 4 పొలిటికల్ కారణాలతో విప్లవాలు వచ్చి స్థానికంగా ఉన్నటువంటి పాలకులను వ్యతిరేకించి వాళ్ళ అధికారాన్ని ప్రజాస్వామ్యోద పద్ధతిలో పరిపాలన కోసం అంటే రాజరికాన్ని తొలగించి ప్రజాస్వామ్య పరిపాలన ఏర్పాటు చేసుకోవడమే ఈ విప్లవాలలో ఉన్నటువంటి కాన్సెప్ట్గా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అంతకుముందు రాజరికంలో ప్రజలు అనేవాళ్ళు ఎలాంటి హక్కులు లేకుండా కొనసాగిన నేపథ్యంలో అటు జార్ చక్రవర్తులు కానీ ఇక్కడ లూయి పాలనల ఇక్కడ ఫ్రెంచ్ విప్లవంలో లూయి పాలన అంతం చేసి ఈ లూయి పాలన అంతం చేయడంలో మేధావుల పాత్ర ఉంది. మేధావులతో పాటు కొంతమంది అక్కడ ఉన్నటువంటి వ్యవస్థని కంప్లీట్గా తొలగించి అధికారం చేపట్టుకుంటే చివరికి నెపోలియన్ అనే వ్యక్తి అధికారాన్ని కంప్లీట్గా తీసుకునే నేపథ్యంలో ఫ్రెంచ్ విప్లవం మనకు కనబడతాయి. కాబట్టి దాంతోపాటుగా 2 ప్రపంచ యుద్ధాలు ఉన్నాయి. 2 ప్రపంచ యుద్ధాలు. మరి ప్రపంచ యుద్ధాలలో ఏం చదవాలా? మొదటి ప్రపంచ యుద్ధానికంటే ముందున్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏమిటి, ఆ నేపథ్యంలో ఎవరెవరు ఏ దేశాల మధ్య సందులు జరిగినాయి, ఏ దేశాల మధ్య సంప్రదింపులు జరిగినాయి, అక్కడ ఎవరెవరు ఏమి కారణం అన్న నేపథ్యంలో చదవాలా. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం మధ్య జరిగిన సంఘటనలే రెండో ప్రపంచ యుద్ధానికి గల కారణంగా మారిపోతాయి. ఇక్కడ ఇటలీలో ముసోలిని కానీ, జర్మనీలో హిట్లర్ కానీ లాంటి వ్యక్తులు అనేవాళ్ళు ఆధిక్యం కోసం, తమ రాజ్యం యొక్క అధికారం కోసం చేసిన ప్రయత్నమే రెండో ప్రపంచ యుద్ధానికి దారిసిన నేపథ్యాలు చాలా ఈజీగా ఉంటుందండి. ఇక్కడ మెయిన్గా బేసిక్ ఆఫ్ కాన్సెప్ట్తోనే మనం చదవాలా, ఇక్కడ అర్థం చేసుకోండి. దాంతోపాటు ఇవన్నీ 7 చాప్టర్లు మేజర్ చాప్టర్లు అయితే మరొక 7 చాప్టర్లు తక్కువ చాప్టర్లుగా కనబడుతుంటాయి. ఇటలీ ఏకీకరణ, జర్మనీ ఏకీకరణ అనేవి 2 కాన్సెప్ట్లు. దాని కంటిన్యూషన్గా ఇటలీ ఏకీకరణ తర్వాత ఏర్పడినటువంటి ఫాసిజం, జర్మనీ ఏకీకరణ తర్వాత వచ్చినటువంటి నాజీజం అనే కాన్సెప్ట్ మనం కలిపి చదువుకోవాలి. ఇటలీ ఏకీకరణ మాజిని, గారిబాల్డి, కౌంట్ కాపూర్, విక్టర్ ఇమ్మాన్యుయల్ ఎవరు వచ్చారు? మాజిని వచ్చిండు, గారిబాల్డి వచ్చిండు, కౌంట్ కాపూర్ వచ్చిండు, అలాగే ఇక్కడ రాజుగా ఉన్నటువంటి విక్టర్ ఇమ్మాన్యుయల్ వచ్చాడు. ఈ 4 వ్యక్తుల యొక్క పర్సనల్ బయోగ్రఫీ చదవాలి. ఇక్కడ మీకు వరల్డ్ హిస్టరీలో కనీసంగా ఒక 30 మంది వస్తారండి. ఆ 30 మందికి సంబంధించి ఒక్కొక్కరి గురించి ఒక 5 లైన్లు మీరు రాసుకోగలిగితే సగం వరల్డ్ హిస్టరీ అయిపోయినట్టే. 30 మంది వ్యక్తులు, వాళ్ళు స్థాపించిన సంస్థలు, వాళ్ళు స్థాపించిన పత్రికలు, వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు, వాళ్ళు స్థాపించిన సంస్థలు, వాళ్ళు రాసిన గ్రంథాలు, పత్రికలు, ఈ 3 కాన్సెప్ట్లలో వాళ్ళకి పర్సనల్ బయోగ్రఫీ కనుక ఇన్డెప్త్గా చదవగలిగితే అదే వరల్డ్ హిస్టరీగా మారిపోతుంది. ఇక లెనిన్ ఉన్నాడు, ఇస్క్రా అనే ఒక పత్రికను ఏర్పాటు చేశాడు. మరి లెనిన్ ఎవరు, ఎక్కడ పుట్టిండు, ఆయన ఎక్కడ చదువుకున్నాడు, ఏ గ్రంథం రాసిండు, ఏ సంస్థను ఏర్పాటు చేసిండు, ఆయన ఏ పత్రికను స్థాపించిండు, ఎట్లా అధికారాన్ని సంపాదించుకోవడానికి నేపథ్యంలోనే లెనిన్కి సంబంధించినటువంటి ఆ సబ్జెక్టే ఒక ఇక్కడ రష్యా విప్లవం అనే కాన్సెప్ట్లో లెనిన్ అనే వ్యక్తి గురించే మనం 40% ఆఫ్ సబ్జెక్ట్ చదవగలుగుతాం. కాబట్టి వ్యక్తుల యొక్క పర్సనల్ బయోగ్రఫీ వరల్డ్ హిస్టరీ అన్న కాన్సెప్ట్ని కనుక మీరు అర్థం చేసుకోగలిగితే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి చూసుకోవచ్చు. అలాగే టర్కీలో ముస్తఫా కెమాల్ పాషా, అలాగే ప్రపంచాన్ని శాంతియుతంగా ఉంచడం కోసం ఏర్పాటు చేయబడ్డ 2 సంస్థలు, ఒకటి నానాజాతి సమితి 1920 నుంచి 1939 మధ్య దాని యొక్క పాత్ర ఏమిటి, అలాగే ఐక్యరాజ్య సమితి 1945 ఎట్లా ఏర్పాటైంది, ఏర్పాటు కావడం గల కారకులు ఎవరు, అట్లాంటిక్ చార్టర్ అంటే ఏంది, ఎవరెవరు దాంట్లో ముఖ్యమైన పాత్ర పోషించారు,
అలాగే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జరిగిన వర్సాయిల్ సంధిలో జరిగినటువంటి అక్రమాలే రెండో ప్రపంచ యుద్ధానికి దారితీశాయన్న నేపథ్యంలో కారణాలు అనే కాన్సెప్ట్తోని మనం వరల్డ్ లిస్ట్ అనే దాన్ని చదువుతాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. చిన్న కాన్సెప్ట్ కనుక చూస్తే అమెరికా విప్లవం ఉంది. 1776 నుంచి 1783 మధ్య జనక అమెరికా విప్లవం ఉంది. అమెరికా విప్లవంలో ఏమొస్తున్నాయి? మొత్తంగా 13 వలసలు ఉన్నాయి. ఆ 13 వలసలలో మొట్టమొదటి వలస ఏంటి, చివరి వలస ఏంటి? ఫిలడెల్ఫియా సదస్సు ఎప్పుడు జరిగింది? మొదటి ఫిలడెల్ఫియా సదస్సుకు హాజరు కానటువంటి వలస స్థావరం ఏంటి అన్న నేపథ్యంలో 13 వలసలు, అసలు అమెరికాని ఎవరు కనుగొన్నారు, అమెరికా భౌగోళిక అంశాలు ఏమిటి అన్న నేపథ్యాన్ని ముందుగాల చదివి ఆ 13 వలసల నేపథ్యంలో బ్రిటన్ యొక్క ఆధిక్యం ఎట్లా ఉందన్నటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఆఫ్ స్టోరీని మనం చదివి ఒక ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ అమెరికా విప్లవంలో ఎందుకు వచ్చింది అన్నప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ ఆఫ్ స్టోరీని చదువుకోవడమే మొట్టమొదటి కాన్సెప్ట్. ఇక్కడనే మనకు 20% ఆఫ్ సబ్జెక్టు మనకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ వాళ్ళు అమెరికా మీద చేసే చట్టాలు, అంటే పన్నుల వసూళ్ల కోసం చేసే చట్టాలే అక్కడ యుద్ధానికి గల ప్రధాన కారణంగా మారినాయి. కానీ ఇక్కడ 13 వలసలకు బ్రిటన్లో ఆధిపత్యంలో వాళ్ళకి చట్టసభలలో అధికారం ఉన్నదా అంటే లేదు. అందుకే ప్రాతినిధ్యం లేనిది, పన్నులు వేసే అధికారం మీకు లేదంటూ చేసినటువంటి యుద్ధమే అమెరికా స్వాతంత్ర సంగ్రామం. అమెరికా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న కారన్ వాలిస్ భారతదేశానికి గవర్నర్ జనరల్గా పనిచేశాడు. అంటే భారతదేశానికి గవర్నర్ జనరల్ రాకముందే ఆయన అమెరికా యుద్ధంలో పాల్గొన్న నేపథ్యంలో కనబడతాయి. అంటే ఫైనల్గా ఒక జార్జ్ వాషింగ్టన్ అనే వ్యక్తి ఇక్కడ ఆయన అమెరికా సైన్యాలకు నాయకత్వం వహిస్తే బ్రిటన్ సైన్యాలకు కారన్ వాలిస్ నాయకత్వం వహించే సందర్భాలు కనబడతాయి. ఇక్కడ క్వశ్చన్ ఏమంటాడు, ఇలా 4 చట్టాలు ఇచ్చి 4 చట్టాలని వరుస క్రమంలో అమర్చండి అంటాడు. ఇక్కడ ప్రధానంగా జరిగిన సంఘటన ఒక బోస్టన్ టీ పార్టీ ఉంది. టౌన్షెండ్ చట్టం వచ్చింది, స్టాంపుల చట్టం, పంచదార చట్టం, మొత్తంగా చట్టాలేంటి. ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, తేదీలు. ఈ తేదీల మీద ఆధారపడి 30 క్వశ్చన్లు కనుక మనకు వరల్డ్ లిస్టులో వస్తే 3 క్వశ్చన్లు మనకు తేదీల పైన కంపల్సరీ వస్తాయి. 10 to 15% కేవలం తేదీల ఆధారంగా, క్రొనలాజికల్ ఆర్డర్ల ఆధారంగా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఏమి చట్టాలు వచ్చినాయి, వలసల యొక్క స్థాపన ఎట్లా జరిగింది, 13 వలసల పైన ఏ విధంగా పన్నులు వసూలు చేశారు, ఆ నేపథ్యంలో చూస్తే ఆ 13 వలసలే ఇవాళ అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా 50 రాష్ట్రాలుగా మారిపోయింది. కాబట్టి ఒక భౌగోళిక అంశాలు, ఆర్థిక అంశాలు, అక్కడ చట్టాలు అన్న అంశాల మొత్తం కూడా మనం చూసుకునే ఒక ప్రయత్నం చేస్తాం. మరి అమెరికా విప్లవంలో ఎవరెవరు పాల్గొన్నారంటే శామ్యూల్ ఆడమ్స్ పాల్గొన్నాడు. థామస్ జెఫర్సన్ అనే వ్యక్తి అమెరికా స్వాతంత్ర ప్రకటనని తయారు చేసిండు. 1776 జూలై 4న ఏర్పాటు చేసిండు. అక్కడి నుంచి యుద్ధం అనేది మొదలైంది. మొత్తంగా సైన్యాలకు నాయకత్వం వహించిన వ్యక్తులు అంటే జార్జ్ వాషింగ్టన్ అనే వ్యక్తి మనకు కనబడతాడు. అంటే ఇక్కడ ఉన్న నినాదం ఏంటంటే ప్రాతినిధ్యం లేనిదే పన్నులు వేయరాదు అన్న నేపథ్యంలో చూసుకుంటాం. కానీ శామ్యూల్ ఆడమ్స్ ఉంటాడు, జాన్ ఆడమ్స్ ఉంటారు. వాళ్ళకి పాత్ర ఏమిటి, వ్యవస్థ ఏమిటి అనే నేపథ్యంలో ఒక అమెరికా విప్లవం పైన 2 గంటలకు పైన క్లాసు చాలా క్లారిటీగా బిట్ ఎక్కడ పడుతుంది, ఏం చదవాలి, ఏం గుర్తుపెట్టుకోవాలి. మీకు వరల్డ్ హిస్టరీలో నా క్లాస్ నోట్స్కి వెళ్ళి 90% గ్యారంటీ క్వశ్చన్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒక 10% అని చెప్పలేము, కానీ చాలా ఈజీనే. ఇప్పుడు ఢిల్లీ సుల్తానులు మొఘలాయిలు చదివిన దానికంటే వరల్డ్ లిస్ట్ చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ ఈజీ వే ఎలా చెప్పాలన్న నేపథ్యంలో చూస్తాం. ఇక్కడ మన దగ్గర అద్భుతమైన ఒక మెటీరియల్ ఉంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ తెలుగు అకాడమీ ఉంది, అంబేద్కర్ యూనివర్సిటీ పుస్తకం ఉంది. తెలుగు అకాడమీ ఎంఏ హిస్టరీలో ఉన్నటువంటి ఒక బాగా ప్రాచీనంగా అంటే ఒక 20 సంవత్సరాల క్రితం రాసిన ఒక బుక్ ప్రజెంట్ మీకు మార్కెట్లో ఆ బుక్ కూడా ఎక్కడ దొరకదు. ఆల్రెడీ నేను రాసినటువంటి తయారు చేసే ఒక నోట్స్ మొత్తం డీటెయిల్స్ ఆఫ్ నోట్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. కాబట్టి మీకు నోట్స్ ఇవ్వడం జరుగుతుంది, క్లాస్ చెప్పడం జరుగుతుంది, కాబట్టి చూసుకోవచ్చు. అలా ఇక్కడ చూస్తే ఫ్రెంచ్ విప్లవం ఉంది. ఫ్రెంచ్ విప్లవం అంశం ఏంది, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఇవాళ మనకు భారత రాజ్యాంగంలో చేర్చిన పదాలు, ఆ పదాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయంటే ఫ్రెంచ్ విప్లవంకి వచ్చినాయి. అమెరికా విప్లవం అనేది ఫ్రెంచ్ విప్లవానికి దారి తీసింది. ఈ ఫ్రెంచ్ విప్లవంలో మేధావుల యొక్క పాత్ర అద్భుతంగా కనబడతాయి. మరి ఇక్కడ లూయిల పాలన ఎట్లా ఉన్నది, అంతకుముందు ఏమేమి ఉన్నాయి, ఇక్కడ అద్భుతంగా అభివృద్ధిలో ఉన్నటువంటి ఒక ఫ్రాన్స్ అనే దేశాన్ని ఏ విధంగా ఆ చక్రవర్తుల యొక్క బలహీనతల కారణంగా ఏ విధంగా నష్టపోయింది, ప్రజలనే వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, ఎన్ని రకాల పన్నులు వసూలు చేశారనే నేపథ్యంలో మనం మొత్తంగా చూస్తాం. ఇక్కడ ప్రధానంగా ఒక 4 వ్యక్తుల యొక్క తత్వవేత్తల యొక్క గ్రంథాలు వాళ్ళు ఎట్లా ప్రభావితం చేశారనే నేపథ్యంలో చూసుకునే ఒక ప్రయత్నం చేస్తాం. ఇక్కడ లోయల పాలన అంతం చేసి చివరికి వాళ్ళని గిల్టెన్కి ఉరిదీసి
గిల్టన్కు ఉరిదీసి చంపినటువంటి సందర్భాలు మనకు కనబడతాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. వాల్టేర్ కానీ, రూసో కానీ, మాంటెస్కు కానీ, డిడిరోట్లు కానీ వాళ్ళు రాసిన గ్రంథాలు వాళ్ళు ప్రభావితం చేసిన అంశాలు మొత్తం కూడా ఇక్కడ మనము ఇన్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్గా మనం చూసి ఒక ప్రయత్నం చేస్తాం. జస్ట్ మీకు ఓవరాల్గా చెప్తున్నాం. సబ్జెక్ట్ అనేది ఫ్రెంచ్ విప్లవం పోతే మళ్ళీ 3 గంటల క్లాస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఏమున్నారు, వ్యక్తులు ఎవరున్నారు, బైలీ యొక్క పాత్ర ఏమిటి, లాఫాయత్ ప్యారిస్ స్త్రీల యొక్క ఆకలి యాత్రకు ఏ విధంగా నాయకత్వం వహించాడు, చివరికి బైలీ అనే వ్యక్తి ఫ్రాన్స్ అనే దానికి మేయర్ స్థానాన్ని ఏ విధంగా అధిరోహించాడు, రాబిస్పియర్ అనే వ్యక్తి జాకోబిన్ క్లబ్ ఏ విధంగా ఏర్పాటు చేసింది, డాంటన్ యొక్క హత్యలు ఏంటి, రాబిస్పియర్ యొక్క బీతావాహ పాలన ఏమిటి, ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసే పరిపాలన ఉన్నది, డాంటన్ ఏ విధంగా పరిపాలన చేశారు, వీళ్ళందరినీ కానీ చివరికి వచ్చినటువంటి ఒక యంగ్ హీరో ఎవరంటే నెపోలియన్. కాబట్టి ఆ నెపోలియన్ హిస్టరీ కూడా మొత్తం మనం చదివే ఒక ప్రయత్నం చేయాలా. కాబట్టి ఫ్రెంచ్ విప్లవం దాని తర్వాత వచ్చిన ఒక నెపోలియన్ అంశాలు మొత్తం కూడా మనం చూస్తాం. ఇక్కడ ముఖ్యమైన వ్యక్తుల గురించి చూసే ప్రయత్నం చేయాలా. ఫ్రెంచ్ విప్లవంలో ఒక అంశం ఏంటంటే చాలా తేదీలు వస్తాయండి, ఒక 10 తేదీల వరకు వస్తాయి. ఉదాహరణకు మీకు కనుక డేట్లు కనుక ఇలా మీరు గుర్తుపెట్టుకోగలిగితే వరుస క్రమంలో అమర్చమని కూడా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ఎస్టేట్ జనరల్ సమావేశం 175 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఫ్రెంచ్ అనే ఒక అసెంబ్లీని సమావేశపరుస్తారు. 175 ఏళ్ళ తర్వాత ఎప్పుడో 1615 ఆ ప్రాంతంలో ఎస్టేట్ జనరల్ సమావేశం జరిగితే మళ్ళీ 175 ఏళ్ళ తర్వాత ఆ సమావేశం చేశారు. ఎప్పుడంటే మే 5, 1789. ఇక టెన్నిస్ కోర్టు శపథం అనేది ఫ్రెంచ్ విప్లవం ఒక అంకురార్పణగా మనం చెప్పే ఒక ప్రయత్నం చేస్తాం. జనవరి 20, 1789. ఇప్పటికి కూడా టెన్నిస్ కోర్టు యొక్క శపథం యొక్క ఆ యొక్క దినాన్ని ఇప్పటికి కూడా ఫ్రెంచ్ దేశం జరుపుకున్న అంశానికి అర్థం చేసుకోవచ్చు. బాస్టిల్ కోట పతనం జూలై 14, 1789. పారిస్ స్త్రీల యొక్క ఆకలి యాత్ర అలాంటి అంశాలు, మరి యాత్రకు ఎవరు నాయకత్వం వహించారు లాంటి అంశాలు, అలాగే భూస్వామ్య వ్యవస్థ రద్దు ఆగస్టు 4, 1789. మానవ హక్కుల ప్రకటన ఆగస్టు 26, 1789. ఇలాంటి తేదీలు ఒక 10-12 తేదీలు వస్తాయి. వాటి వరుస క్రమాన్ని సబ్జెక్టు వివరించే ప్రయత్నం చేసినప్పుడు అవన్నీ బై మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అంటే ఇక్కడ చూడండి మనం ఏం రాసాం, ఫస్ట్ ఒక 4 వ్యక్తుల యొక్క పరిపాలన. దీనికంటే మనం ఫ్రెంచ్ విప్లవం ఎందుకు వచ్చింది ఏం చేస్తామంటే కారణాలు చూడాలి. ఏం చూడాలా? కారణాలు చూడాలి. కారణాలు చూసిన తర్వాత వీళ్ళ యొక్క తత్వవేత్తల యొక్క ప్రభావం ఎట్లా ఉంది, అట్లాగే ఫ్రెంచ్ విప్లవం కారణమైనట్టు ఒక పన్నులు ఏ విధంగా పన్నులు వసూలేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఒక ప్రయత్నం చేశారు. 3 వర్గాలు ఉంటే ఏ వర్గం ఇబ్బందుల పాలైంది అనేక నేపథ్యంలో మొత్తంగా మనం చూసే ఒక ప్రయత్నం చేస్తాం. ఈ పన్నుల కాన్సెప్ట్ చూసిన తర్వాత ఈ ఉద్యమానికి అంటే ఈ స్వాతంత్ర ఉద్యమానికి ఫ్రెంచ్ విప్లవానికి నాయకత్వం వహించిన వ్యక్తులు వాళ్ళ యొక్క పర్సనల్ బయోగ్రఫీస్ మనం చూస్తాం. దాంతోపాటుగా ఫ్రెంచ్ విప్లవంలో సంఘటనలు అనే ఒక వర్షమటి సంఘటనలు మనం కూడా చూసే ఒక ప్రయత్నం చేస్తాం. చివరికి ఫ్రెంచ్ విప్లవ ఫలితాలు అనే కాన్సెప్ట్లో ఈ కాన్సెప్ట్లలో చూస్తే మనకు టోటల్గా ఫ్రెంచ్ విప్లవం అనేది మనకు అర్థం కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఒకటే ఇక్కడ వ్యక్తుల యొక్క పర్సనల్ బయోగ్రఫీ, వాళ్ళు స్థాపించిన పత్రికలు, సంస్థలు, గ్రంథాలు, ఈ నేపథ్యంలో ముఖ్యమైన సంఘటనల సమాహారం. వ్యక్తులు ఎవరకు అంటే ఒక ఫ్రెంచ్ విప్లవంలోనే ఒక 10 మంది వ్యక్తుల గురించి మనము ఒక్కొక్కరి గురించి ఒక 4-5 లైన్లు కనుక మనము చూసుకోగలిగితే సబ్జెక్టు పైన క్లారిటీ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అట్లాగే రష్యా విప్లవాన్ని ఎవరు జార్ చక్రవర్తులు అనే వాళ్ళు పరిపాలన చేశారు. వాళ్ళ వంశాన్ని ఏమంటామంటే రోమనోవ్ వంశం అనిగా పిలుస్తాం. ఇక లెనిన్ యొక్క పాత్ర చాలా ఉంటుంది. మరి లెనిన్కి ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మొత్తంగా కార్ల్ మార్క్స్ సిద్ధాంతం ఆధారంగా వచ్చినటువంటి విప్లవమే రష్యా విప్లవము. కాబట్టి సమానత్వం కోసం పనిచేసింది. దాంట్లో లెనిన్ యొక్క పాత్ర ఏమిటి, కార్ల్ మార్క్స్ ఎంతవరకు కారకుడు అయ్యిండు, ఫాదర్ గఫాన్ ఆధ్వర్యంలో బ్లడీ సండే అనేది కొనసాగిన నేపథ్యం, అలాగే ప్రిన్సుల యొక్క సర్కారుని ఏ విధంగా లెనిన్ కూలదోసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ సామ్యవాద భావజాలం పైన ఏర్పడిన రష్యా ఇవాళకి కూడా ప్రపంచంలో అగ్ర దేశంగా కొనసాగుతున్న నేపథ్యాలు మనకు కనబడతాయి. కాబట్టి రష్యా విప్లవం 1917లో జరిగిన తీరేమిటి, కారణాలు ఏమిటి, జార్ చక్రవర్తుల యొక్క పరిపాలన ఏమిటి, రష్యా అంతకుముందు ఎవరెవరిని పరిపాలించారు, 1905వ సంవత్సరంలో జపాన్ అనే ఒక చిన్న దేశం రష్యాని ఏ విధంగా ఓడించిందంటే అక్కడ ఉన్నటువంటి పరిపాలన యొక్క బలహీనత కారణంగా ఒక చిన్న దేశమైన ఒక జపాను రష్యాని ఓడించడం అనేది అది ఒక మొదటి ప్రపంచ యుద్ధాన్ని కూడా ప్రేరేపితమైన ఒక సంఘటన కూడా మనము అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి రష్యా విప్లవంలో యొక్క పాత్రలు ఏమిటి, ముఖ్యమైన తేదీలు ఏంటి, మొత్తంగా డీటెయిల్గా మనం చూసే ఒక ప్రయత్నం చేస్తాం.
ఆ తర్వాత మనకు మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, రెండు ప్రపంచ యుద్ధాలు ఉన్నాయి. రెండు ప్రపంచ యుద్ధాలలో ప్రధానంగా మనం చదివే కాన్సెప్ట్ ఏంటంటే సందులు. అంటే మొదటి ప్రపంచ యుద్ధానికంటే ముందు జరిగినటువంటి సందులు, రెండో ప్రపంచ యుద్ధానికి కంటే ముందు జరిగిన సందులు. కాబట్టి ఇక్కడ ప్రధాన పాత్ర పోషించేవి సందులు. ఏ దేశాల మధ్య సందులు జరిగినాయి, ఏ కూటమి వైపు ఏ కూటమి వాళ్ళు ఉన్నారని నేపథ్యం. ఉదాహరణకు త్రైపాక్షిక కూటమి, ట్రిపుల్ ఎంటేట్ అంటాం. దీంట్లో ఇంగ్లాండ్ ఉంది, ప్రష్యా ఉన్నది, రష్యా ఉన్నది. ఈ 3 దేశాలు కాబట్టి ప్రధాన పాత్ర పోషించిన నేపథ్యాలు కనబడతాయి. అదే మరోవైపు త్రిరాజ్య సంధి ఉంది. దీన్ని ఆస్ట్రియా, జర్మనీ, ఇటలీ నేపథ్యాలు మనం చూసే ఒక ప్రయత్నం చేస్తాం. ఇయే దేశాలు జర్మనీ, ఇటలీ అనే ఒక 2 దేశాలు. ఆస్ట్రియా కంప్లీట్గా పతనమైపోతుంది. ఇక్కడ జపాన్ వచ్చి చేరుతుంది రెండో ప్రపంచ యుద్ధంలో. మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా ఉంటే దానికి అదనంగా అమెరికా వచ్చి చేరుతుంది. కాబట్టి ఇక్కడ బలమైన దేశాలు, అక్కడ బలహీనమైన దేశాలు. కానీ ఇక్కడ ఇద్దరు వ్యక్తుల యొక్క మదిలో జరిగినటువంటి ఒక యుద్ధం అనేది, ఒక ముస్సోలిని, ఒక హిట్లర్ అనే వాళ్ళు జర్మనీని, ఇటలీని ఏ విధంగా ప్రభావితం చేశారు, ఆ ఇద్దరు వ్యక్తులే రెండో ప్రపంచ యుద్ధానికి గల కారణం ఏంటి, దాని ముందు జరిగిన సందులు ఏమిటి, వాళ్ళకి అధికార దాహం ఎంతవరకు దారితీసిన నేపథ్యంలో, అప్పుడే అభివృద్ధి చెందిన ఒక జపాన్ అనే దేశం ఏ విధంగా విర్రవీగి ఒక చిన్న దేశం పోయి ఫెరల్ హార్బర్ పైన దాడి చేసి అమెరికాని రెండో ప్రపంచ యుద్ధంలోకి లాక్కొచ్చిన విధానం. వరుస సంఘటనలు నిన్న గ్రూప్ 1లో కూడా రెండో ప్రపంచ యుద్ధం పైన క్వశ్చన్ వచ్చింది. 4 సంఘటనలు ఇచ్చి వరుస క్రమంలో అమర్చమని క్వశ్చన్ అడిగిన సందర్భం మనకు కనబడుతుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇటువైపు దేశాలే ఉన్నాయి, అటువైపు దేశాలే ఉన్నాయి. దీనికంటే ముందు జరిగిన సందులు ఏంటి, యుద్ధం ఎలా జరిగింది, యుద్ధం యొక్క ఫలితాలు ఏంటి, వర్సాయిల్ సంధి అనేది ఏ దేశాలు ఆక్యుపై చేసుకున్నాయి, ఎవరిని ఏ విధంగా చేశారు, జర్మనీని ఎవరి పరిధిలోకి వెళ్ళిపోయింది, జర్మనీ ఏ విధంగా మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, జర్మనీ 2 దేశాలకు ఎట్లా విభజన చేశారనే నేపథ్యాలు మొత్తంగా మనకు కనబడితే కూడా అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రియా హంగేరీ యువరాజు అండ్ ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్ అతని యొక్క భార్య సోఫియాను హత్య చేయడమే మొదటి ప్రపంచ యుద్ధానికి గల తక్షణ కారణమైతే, దానికి ముందు జరిగిన సందులు, దేశాల మధ్య ఒప్పందాలే మొదటి ప్రపంచ యుద్ధానికి గల కారణమైనవి. మొత్తంగా పాల్గొన్న దేశాలు ఐరోపా దేశాలు మాత్రమే ప్రధానంగా పాత్ర పోషించాయి. అందుకే దీన్ని ఏమంటున్నామంటే ఐరోపా చరిత్ర అంటున్నాం. మొదటి ప్రపంచ యుద్ధం అని హెడ్డింగ్ పెట్టుకున్నప్పటికీ దాంట్లో పాల్గొన్న దేశాలు ఏంటివి, ఐరోపా దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. ఆసియా దేశాల యొక్క పాత్ర ఉన్నదంటే అసలు లేదు. ఎందుకంటే ఆసియా దేశాలు మొత్తం కూడా బ్రిటన్ కనుసన్నల్లో, ఫ్రాన్స్ కనుసన్నల్లో, ఇటలీ కనుసన్నలలో కొనసాగిన, అంటే వలస రాజ్యాలుగా ఆ దేశాలపైన ప్రభావితం చేశాయి. కానీ స్వాతంత్రం ఉన్న దేశాలు ఆసియాలో ఉన్నాయంటే లేవు. కాబట్టి అర్థం చేసుకోవచ్చు, ఐరోపా చరిత్రనే ప్రపంచ చరిత్రనే ఐరోపా చరిత్రగా మారిన నేపథ్యం 19th సెంచరీలో జరిగిన సంఘటనలే ఈ మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ నేపథ్యంలో మనం అవగాహన చేసుకుంటాం. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఇటలీ ఏకీకరణలో మనకు 5 వ్యక్తుల యొక్క పాత్ర కనబడుతుంది. జోసెఫ్ మాజిని, యంగ్ ఇటలీ. జియోబర్ట్ ఒక మతాచార్యుడు అనే వ్యక్తి ఏ విధంగా ఇటలీ ఏకీకరణకు ప్రధాన పాత్ర పోషించాడు. కౌంట్ కాపూర్ రీసార్జ్మెంట్ అనే పత్రికను స్టార్ట్ చేసి, అలాగే మనకు మాజిని అనే వ్యక్తి యంగ్ ఇటలీ అనే సంస్థను ఏర్పాటు చేసి, అలాగే గారిబాల్డ్కి రెడ్ షర్ట్ దళాన్ని ఏర్పాటు చేసి, అలాగే రాజుగా ఉన్న మొదటి విక్టర్ ఎమ్మాన్యుయల్ కాలంలో ఇటలీ ఏకీకరణ ప్రయత్నం మొదలు జరిగితే అధికారంలోకి వచ్చేసరికి రెండో విక్టర్ ఎమ్మాన్యుయల్ అనే వ్యక్తి అధికారంలో ఉంటాడు. కాబట్టి ఇటలీ ఏకీకరణ జరిగిన తర్వాత జరిగినటువంటి సంఘటనని మనము ఇటలీ ముస్సోలిని. ఈ ముస్సోలిని అనే వ్యక్తి ఆయన యుద్ధం అంటే ఒక స్త్రీకి ప్రసవం ఎలాంటిదో యుద్ధం అలాంటిది అని చెప్పేసి వ్యాఖ్యానాలు, హిట్లర్ వ్యాఖ్యానాలు, ముస్సోలిని వ్యాఖ్యానాలు, అవంతి అనే ఒక పత్రికని ముస్సోలిని ఏర్పాటు చేసే నేపథ్యం, ఇలాంటి అంశాలు, మెయిన్ కాంప్ అనే గ్రంథాన్ని హిట్లర్ రాసిన నేపథ్యం, ఇవన్నీ మనం మొత్తంగా చదివే ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ 5 వ్యక్తులు ఇటలీ ఏకీకరణ ఉంటారు. దాని తర్వాత నెక్స్ట్ చదివేదే ముస్సోలిని, హిట్లర్గా మనం చూసే ప్రయత్నం చేస్తాం. మొదటి ఇటలీ ఏకీకరణ కారణమైన యుద్ధాలు డెన్మార్క్ యుద్ధం, ఆస్ట్రో ప్రష్యా యుద్ధం, ఫ్రాంకో ప్రష్యా యుద్ధం. యుద్ధాలు గల కారణాలు ఏంటి, యుద్ధ సందులు ఏంటి అనే నేపథ్యంలో మనం చూసే ఒక ప్రయత్నం చేస్తాం. అట్లాగే జర్మనీ ఏకీకరణ, ఇటలీ ఏకీకరణ ప్రధాన కారకుడైన వ్యక్తి ఎవరంటే నెపోలియన్ యొక్క దేశం. రష్యా అనేది కొన్ని వందల దేశాల యొక్క లింకప్గా ఉంటే వాటిని ఒక 38 రాజ్యాలుగా మార్చిన ఘనత నెపోలియన్ దక్కుతుంది. ఆ 38 రాజ్యాలను ఏకీకరణ చేసిన ఘనత బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ ద్వారా బిస్మార్క్ అనే వ్యక్తి ప్రష్యా ఆధ్వర్యంలో జర్మనీ ఏకీకరణ ఎట్లా జరిగిందనే నేపథ్యాలు మనం చూస్తాం. ఆ తర్వాత జర్మనీని ప్రభావితం చేసినటువంటి హిట్లర్
మెయిన్ క్యాంప్, హిట్లర్ మెయిన్ క్యాంప్ అనే ఒక వేశాడు. చివరి కంప్లీట్గా ఈ రెండో ప్రపంచ యుద్ధానికి గల ప్రధాన కారకుడైన వ్యక్తి ఎవరంటే మనకు హిట్లర్ అనే వ్యక్తి కనబడతారు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడైనా ఎవరైనా నియంతృత్వంగా ఉన్నారంటే హిట్లర్తో పోల్చిన సందర్భం. చిరంజీవి ఏకంగా సినిమా తీస్తే హిట్లర్ అని పేరు పెట్టిన సందర్భాలు మనకు కనబడతాయి. కాబట్టి హిట్లర్ అండ్ ముస్సోలినీ యొక్క ఇద్దరు యొక్క పాత్రలు మొత్తంగా మనం చూసి ఒక ప్రయత్నం చేస్తాం కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఇలాంటి కొన్ని పత్రికలు ఉన్నాయి, కొన్ని సంస్థలు ఉన్నాయి, కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఇస్క్రా లెనిన్ స్థాపించిండు. చుంగ్జీపో సన్నిట్సెన్, అవంతి ముస్సోలినీ, పొపోలో డి ఇటాలియా కూడా ముస్సోలినీ ఏర్పాటు చేసిండు. కౌంట్ కాపు రిసార్జ్మెంట్ ఏర్పాటు చేసిండు. ఇట్లా పత్రికల లిస్ట్ ఒకటి రాసుకోవాలా, గ్రంథాల యొక్క లిస్ట్ ఒకటి రాసుకోవాలా, సంస్థల యొక్క లిస్ట్ ఒకటి రాసుకోవాలా, వాళ్ళకి పర్సనల్ బయోగ్రఫీ చదవాలా. మెయిన్ కాన్సెప్ట్ మొత్తంగా జనరల్ అవగాహన ఉన్నా కూడా 60% అయిపోతుంది. ఇంకొక 30 to 40% చాలా నీటుగా కాన్సెప్ట్ బేస్డ్లో కనుక మనం చదవగలిగితే వరల్డ్ లిస్ట్ పైన మనకు కమాండ్ వస్తుంది. 30కి 30 మార్కులు చేసే సబ్జెక్ట్ ఏమిటంటే వరల్డ్ లిస్టింగ్. వాస్తవంగా మనం ఎప్పుడు చదవకపోయినా నిజంగా ఒక 10 రోజుల పాటు, ఎందుకంటే చాప్టర్లు చాలా తక్కువ, చిన్న చిన్న చాప్టర్లు, ఒక మధ్యయుగాన్ని ఎంత చదవగలుగుతామో అంతే వరల్డ్ లిస్ట్లో మనం చదివేటువంటి కాన్సెప్ట్ కనపడుతుంది. సిలబస్ చాలా ఈజీగా ఉంది కాబట్టి మనం ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ చూడగానే కొంత భయం అవుతుంది, వరల్డ్ లిస్ట్ అనగానే భయం అవుతుంది. కానీ ఆ భయాన్ని పోగొట్టి మీకు క్లాసెస్ అనేవి అందజేస్తాను. అలాగే మీకు ఇండియన్ హిస్టరీలో కొన్ని ఏరియాస్, ఉదాహరణకు సంగం ఏజ్, మౌర్య అనంతర యుగం, దక్షిణ దేశ రాజ్యాలు, సంగం ఏజు, మౌర్య అనంతర యుగం, రాజపుత్ర రాజ్యాలు, దక్షిణ దేశ రాజ్యాలు. ఎందుకంటే దక్షిణ దేశ రాజ్యాలు ఒక 10 ఉంటాయి, రాజపుత్ర రాజ్యాలు ఒక 13 ఉంటాయి, మౌర్య అనంతర యుగంలో ఒక 5-6 చాప్టర్లు వస్తాయి. అలాగే పూర్వ చారిత్రక యుగం అనే నేపథ్యంలో కొంత డిఫరెంట్గా మనం చదవాల్సిన అవకాశం ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్ కనుక మీరు చూసుకోగలిగితే సబ్జెక్టు పైన ఈజీగా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఏరియాలను బాగా చూసుకోండి. ఏం చూడాలా? పూర్వ చారిత్రక యుగం, దీన్ని మనం ఏమంటున్నామంటే శిలాయుగం అంటున్నాం. కాబట్టి ఈ శిలాయుగాన్ని చూసుకునే ప్రయత్నం చేయండి. రెండవది సంగం యుగం, అలాగే మౌర్య అనంతర యుగం, అలాగే దక్షిణ దేశ రాజ్యాలు. ఎందుకంటే దక్షిణ దేశాలు ఏమున్నాయి? బాదామి చాళుక్యులు ఉన్నాయి, పల్లవులు ఉన్నారు, చోళులు ఉన్నారు, కళ్యాణి చాళుక్యులు ఉన్నారు, రాష్ట్రకూటులు ఉన్నారు, పాండ్యులు ఉన్నారు. ఏమున్నారు? బాదామి చాళుక్యులు పల్లవుల మధ్య నిరంతర ఘర్షణ జరిగింది, రాష్ట్రకూటులు చోళుల మధ్య నిరంతర ఘర్షణ జరిగింది, రాష్ట్రకూటులు కళ్యాణి చాళుక్యుల మధ్య నిరంతర ఘర్షణ జరిగింది. అలాగే పాండ్యులు అనే వాళ్ళు కూడా మళ్ళీ వచ్చారు. అంటే ఒక 6 చాప్టర్లు కనబడతాయి. దాని తర్వాత యాదవులు, ఓయసాలులు, కాకతీయులు, వీళ్ళిద్దరు ఈ 3 రాజ్యాల మధ్య నిరంతర సంఘర్షణ. ఆ తర్వాత బహుమనీయులు, విజయనగర సామ్రాజ్యం మధ్య నిరంతర సంఘర్షణ. అంటే దక్షిణ దేశ రాజ్యాలు అనే కాన్సెప్ట్ కింద మీరు మొత్తంగా చూడాల్సిన పాయింట్స్ ఏముంటాయి అంటే ఇక్కడ ఒక 10 చాప్టర్లు మొత్తంగా చూస్తాం. ఒకటి మరోసారి చూడండి. బాదామి చాళుక్యులు, పల్లవులు, రాష్ట్రకూటులు, చోళులు, కళ్యాణి చాళుక్యులు, పాండ్యులు 6 చాప్టర్లు. అలాగే యాదవులు, కాకతీయులు, ఓయసాలు 3 రాజ్యాలు, 7, 3, 10. బహుమనీయులు, విజయనగర సామ్రాజ్యం 2. ఈ 12 చాప్టర్లు మొత్తం కూడా దక్షిణ దేశ రాజ్యాలు అనే కాన్సెప్ట్తోని మనం చాలా ఇండెప్త్గా మనం చూసే ఒక ప్రయత్నం చేయాలి. చేస్తే మనకి ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మరో కాన్సెప్ట్ ఏంటంటే మన రాజపుత్రులు. ఇక్కడ కూడా మనకు ఈ శైలులు నగర శైలి, వేసర శైలి, ద్రావిడ శైలి, ఈ అంశాలు మొత్తం కూడా మనం చూసే ఒక ప్రయత్నం చేయాలి. అలాగే నగర శిల్పకళ, మధుర శిల్పకళ, అమరావతి శిల్పకళ, ఈ 3 రకాల శిల్పకళని ఇండో గ్రీక్ శిల్పకళ, మధుర శిల్పకళ, అమరావతి శిల్పకళ, ఈ 3 రకాల శిల్పకళలు, నగర శైలి, వేసర శైలి, ద్రావిడ శైలి, ఈ యొక్క 3 రకాల శిల్పకళలు మొత్తంగా ఈ రాజపుత్ర రాజ్యాలు అనే కాన్సెప్ట్తో ఆ 3 రకాల శిల్పకళను చాలా నీట్గా చూడాలా. రాజపుత్ర రాజ్యాలు దాదాపుగా ఏంటంటే 13 రాజ్యాలు వస్తాయి. ఒరిస్సాని తూర్పు గాంగులు, అలాగే బెంగాలులో ఎవరెవరు పరిపాలన చేశారు, అలాగే ఇక్కడ మనకు మధ్యప్రదేశ్, రాజస్థాను, హర్యానా, ఉత్తరప్రదేశ్ మధ్య ప్రాంతాలను ఒక రాజపుత్ర రాజ్యాలేంటి, వాళ్ళు నిర్మించిన ఆలయాలేంటి, సోలంకీలు ఎవరు, చౌహానులు ఎవరు,
ఇలాంటి అంశాలు మొత్తం కూడా మనం చాలా ఇన్డెప్త్గా 13 రాజ్యాలు మొత్తం కూడా మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇవి తక్కువ మార్కులు వస్తాయి కానీ మనల్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి ఏరియాలుగా మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దాని తర్వాత మళ్ళీ మీరు చదవాల్సింది ఏంటంటే గిరిజన రైతాంగ జమీందారీ పోరాటాలు ఈ కాన్సెప్ట్ని మీరు కనుక బాగా కాన్సన్ట్రేషన్ చేయకపోతే ఈ ఏరియాలో ఒక 10 మార్కులు మనకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే నీ లైఫ్ను డిసైడ్ చేసేవి ఈ చాప్టర్స్. మన సింధునార కథ అంటే అందరికి అర్థమవుతుంది, వేదనార కథ అంటే అర్థమవుతుంది. బౌద్ధ జైన మతాలు, మౌర్యులు, గుప్తులు ఎన్ని చాప్టర్లు ఉన్నాయి? 5 చాప్టర్లు ఉన్నాయి. 5 చాప్టర్లతో పాటు ఇక్కడ వరకు మౌర్య అనంతర యుగం దక్షిణ దేశ రాజ్యాల వరకు ఈ చాప్టర్లు మొత్తం చదవాలి కదా. మెయిన్ చాప్టర్లు 5 ఉంటే సబ్ చాప్టర్లు ఒక 10-12 వస్తున్నాయి. మీడివల్లో అరబ్బుల దండయాత్ర, అలాగే మనకు తురుష్కుల దండయాత్ర చిన్న చిన్న చాప్టర్లు ఒక 2-3 బిట్లు వస్తాయి. తర్వాత ఢిల్లీ సుల్తాన్లు మొఘలాయల పేజర్ పెద్ద చాప్టర్లు కనబడతాయి. దాంతోపాటుగా భక్తిమత ఉద్యమం, శివాజీ, భక్తిమత యుద్ధము, శివాజీ అనే 2 కాన్సెప్ట్లలో మనం కొంత డిఫరెంట్గా మనం చూసే ఒక ప్రయత్నం చేయాలి. అలాగే మోడర్న్ ఇండియన్ హిస్టరీ అంటే కొంత ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ అంటే చాలా ఈజీగా ఉంటుంది. కరెక్ట్ వేలో ప్రిపరేషన్ అయితే ముఖ్యంగా అమ్మాయిలకైతే అద్భుతమైన అవకాశం. ఎందుకంటే కేవలం మనకు 2009లో వచ్చినటువంటి 2008 డిసెంబర్ 26 వచ్చిన నోటిఫికేషన్లో 86 పోస్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 86 పోస్టులు ఉంటే ఇప్పుడు కేవలం ఓన్లీ ఫర్ తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్ పక్కన పెట్టి ఓన్లీ తెలంగాణకే 78 పోస్టులు ఉన్నాయి. 78 పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా చదువుకునే ప్రయత్నం చేయవచ్చు. 37-38 పోస్టులు మనకు ఫస్ట్ జోన్లో 37, సెకండ్ జోన్లో మల్టీ జోన్ పోస్ట్ కాబట్టి, గెస్టెడ్ పోస్ట్ కాబట్టి ముఖ్యంగా లేడీస్ కనుక గట్టిగా ప్రయత్నం చేస్తే ఈజీగా ఉద్యోగాలు కొనడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ చాలామంది కాంట్రాక్ట్ లెక్చరర్గా, కొంతమంది గెస్ట్ లెక్చరర్గా వివిధ హోదాల్లో పనిచేసే వాళ్ళు రెగ్యులర్ టీచింగ్లో ఉంటారు. కాకపోతే వాళ్ళందరూ రెగ్యులర్ టీచింగ్లో కేవలం ఇంటర్మీడియట్ వరకే చెప్పి ఉంటారు, డిగ్రీ వరకే చెప్పి ఉంటారు. కానీ ఇక్కడ క్వశ్చన్స్ పీజీ స్టాండర్డ్లో కొంత అడగడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొంత టైం కేటాయిస్తే. ఎందుకంటే మన సెప్టెంబర్ 29, సెప్టెంబర్ 13న జేలు ఎగ్జామ్లు అనేవి స్టార్ట్ అయిన తర్వాత మనకి ఎగ్జామ్ పెట్టడానికి మళ్ళీ ఒక 20 రోజుల టైం వస్తుంది. కాబట్టి ఇది జూన్ 17 అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలల 10 రోజులు ఉన్నది. అంటే దాదాపుగా 100 రోజుల ప్రణాళిక. 100 రోజుల ప్రణాళిక కనుక మీరు ఖచ్చితంగా ప్లాన్ కనుక వేసుకుంటే జేఎల్ వితిన్ ద 3 మంత్స్లో మీరు యాజ్ ఎ గెస్టెడ్ ఆఫీసర్గా మారడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మనం ఇచ్చే సబ్జెక్టులో జిఎస్ కూడా దాంట్లో ఇంక్లూడింగ్గా ఇస్తున్నాం. జిఎస్ అనేది అశోక్ ఆన్లైన్ అకౌంట్ చాలా టాప్గా ఉంటుంది. మన సబ్జెక్ట్ కింద బయటకు పోవడానికి అవకాశం ఏముండదు. 700 గంటల క్లాసు జిఎస్ ఇచ్చాను, 175 గంటల క్లాసు హిస్టరీ అనే క్లాసు ఇస్తాం. కాబట్టి మీకు ఓవరాల్గా చదవడన్నప్పుడు చికాకు వచ్చినప్పుడు, బుక్కులు చదివినప్పుడు అర్థం కానప్పుడు మన క్లాసులు విన్నా కూడా ఈజీగా అయిపోతాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది ఉన్నటువంటి సబ్జెక్టు కంప్లీట్గా ఆల్రెడీ నోట్స్ కూడా తయారు చేశాను. రేపటి నుంచి ఒక చాప్టర్ పైన ఒక 10-15 రోజులలో, అంటే వాళ్ళ 17 తారీఖు అంటే దాదాపు జూలై 5th వరకు మీకు కంప్లీట్ వరల్డ్ లిస్ట్ అనే సిలబస్ ఒక 20 డేస్లో మొత్తం కూడా మీ కళ్ళ ముందు అనేది కనబడుతుంది. ఈ రోజు నుంచే మొదలు పెట్టండి వరల్డ్ లిస్ట్, రోజు గంట పెట్టండి. మొత్తంగా 10 చాప్టర్లు ఉన్నాయి, ఒక 30 గంటల క్లాస్ అని మనకు అందుబాటులో ఉంటుంది. మన క్లాస్ మీద 100% మీరు డిపెండ్ కావచ్చు. వేరే పుస్తకాలు కూడా చదవాల్సిన పని లేకుండా, ఎందుకంటే నేను వరల్డ్ లిస్ట్ మీదనే చాలా పుస్తకాలు సేకరించాను కాబట్టి సేకరించిన మెటీరియల్ మన దగ్గర ఉంది కాబట్టి చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఒక బేసిక్ అవగాహన కోసం. చాలామంది వరల్డ్ లిస్ట్ అంటే కొంత భయాందోళన ఉన్నారు కాబట్టి దానిపైన మీకు క్వశ్చనైర్ చేసి ఒక ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మనకు మొత్తంగా హిస్టరీ అనే దాంట్లో 340 మార్కులు వస్తున్నాయి. 300 కాదండి, సబ్జెక్టు 300, జిఎస్లో భాగంగా హిస్టరీ 40 మార్కులు వస్తుంది. 340 మార్కుల సిలబస్ అనేది మనకు ఉన్నది కాబట్టి కొంత జాగ్రత్త పడవచ్చు. కేవలం తక్కువ ఫీజుతోనే మీకు అందుబాటులో ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నాను. దీన్ని యూజ్ చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది వరల్డ్ లిస్ట్ సంబంధించినటువంటి సిలబస్లో ఏముంది, 7 చాప్టర్లు ప్రధానమైన చాప్టర్లు, 7 సబ్ చాప్టర్లు, మొత్తంగా 14 చాప్టర్లు విభజన చేసుకునే ప్రయత్నం చేయండి. 5 విప్లవాలు, 2 ప్రపంచ యుద్ధాలు. 5 విప్లవాలు. విప్లవం అంటే సక్సెస్ అయిపోతాయి. మనకు ఉద్యమం అంటే తిరుగుబాటు అంటే విఫలం అయిపోతుంది. సక్సెస్ అయిన దాన్ని విప్లవం అంటాం, విఫలమైన దాన్ని తిరుగుబాటు అంటాం. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ సక్సెస్ సాధించిన విప్లవాలు, ఇవాళ ప్రపంచంలోని అగ్రదేశాలుగా కొనసాగుతున్న దేశాలు కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఆ దేశాలే మళ్ళీ ఎక్కడ ఉన్నాయంటే ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా కొనసాగుతున్న నేపథ్యాలు కనబడతాయి. కాబట్టి ఆ ఐక్యరాజ్యం యొక్క చార్టర్ ఎట్లా తయారు చేశారు,
దాంట్లో నిమగ్నమైన వ్యక్తులు ఎవరి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి గురించి కూడా మనం చూసే ఒక ప్రయత్నం చేయాలా. కాబట్టి అవి ఒక 7 చాప్టర్లు. అలాగే నానాజా సమితి, ఐక్యరాజ్య సమితి, ఇటలీ ఏకీకరణ, ఇటలీలో ఫాసిజం, 2 కలిపి చదవాలి. ఇటలీ ఏకీకరణ, ఇటలీలో ఉన్నటువంటి ఫాసిజం, జర్మనీ ఏకీకరణ, జర్మనీలో నాజిజం. ఈ 4 చాప్టర్లు కలిపితే మనం 2 చాప్టర్లుగానే మనం భావించే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరొక చిన్న చాప్టర్ టర్కీ ముస్తఫా కెమల్ పాషా. వర్సాయిల్ సంధి ప్రకారం, వర్సాయిల్ సంధి అనేది ప్రధాన పాత్ర పోషించినది. ఈ సంధి ప్రకారం టర్కీ అనే దేశం బ్రిటన్ ఆధిపత్యంలోకి వెళ్ళిపోతే అక్కడ అప్పటి వరకు ఉన్నటువంటి పదవిని రద్దు చేసిన నేపథ్యంలో ఇక్కడ టర్కీ ముస్తఫా కెమల్ పాషా ఒక వ్యవస్థగా మారిపోయిన నేపథ్యాలు. కాబట్టి ఖలీఫా పదవి రద్దయిన నేపథ్యం, మళ్ళీ ముస్తఫా కెమల్ పాషా టర్కీ ఆధునీకరణ ఎట్లా జరిగింది అనే నేపథ్యాలు మనం చూసే ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఒక చిన్న చాప్టర్గా మనకు కనబడతా ఉంది. అలాగే నానాజంతో ఐక్యరాజ్య సమితి, ఇది మనకు ఉన్నటువంటి సిలబస్. కాకపోతే ఇక్కడ అంశం ఏమిటంటే మనము ఇక్కడ ఈ 2 ప్రపంచ యుద్ధాల నేపథ్యంలో ఇక్కడ 1870 నుంచి 1920 మధ్య, 1914 మధ్య ఏం జరిగిందనేది మనకు చాలా ఇంపార్టెంట్. మొదటి ప్రపంచ యుద్ధానికి గల కారణాలు తెలుసుకోవాలంటే 50 ఏళ్ల హిస్టరీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, అవగాహన కోసం చదవాల్సిందే. అలాగే రెండో ప్రపంచ యుద్ధం అంటే 1920 నుంచి 1940 మధ్య ఎలాంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో ఇక్కడ మనం అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ కేవలం 39 నుంచి 45 వరకే చదువుతా సార్ అంటే కుదరదు. ఆ 20 ఏళ్ల కాలంలో ఏం జరిగిందనే అవగాహన మనకు ఉండాలి. సంధులు, ఒప్పందాలు, వ్యక్తులు ఎలా ప్రభావితం చేశారనే నేపథ్యంలో మనం చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి అర్థం చేసుకోండి, ఇది ఆధునిక ప్రపంచ చరిత్ర. కానీ ప్రపంచ చరిత్ర కాదు, ఇది ఐరోపా చరిత్ర గురించి మనము చూసే ఒక ప్రయత్నం చేస్తాం. అలాగే ఎంఏకి సంబంధించినటువంటి ఇండియన్ హిస్టరీ బుక్స్ కూడా చాలా పుస్తకాలు ఉన్నాయి. భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర 1857-1947 కేవలం ఇది ఇండిపెండెంట్ జాతీయోద్యమానికి సంబంధించి ఒక సింపుల్ ఒక బుక్గా మనకు కనబడతా ఉంది. క్వశ్చన్లు కొంచెం డెప్త్గా అడుగుతారు, ఎందుకంటే హిస్టరీ వాళ్ళు రాసేది కాబట్టి. కల్చరల్ నేపథ్యంలో పొలిటికల్ హిస్టరీ ఎంత ఇంపార్టెంటో దానికి మించి కల్చరల్ హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఇది ఆధునిక ప్రపంచ చరిత్ర సంబంధించినటువంటి ఒక అవగాహన కార్యక్రమంగా చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. థ్యాంక్ యూ. రేపటి సంది మనం ఈ సబ్జెక్టులోకి వెళ్ళే ఒక ప్రయత్నం చేస్తాం. అమెరికా విప్లవం ముందుగా మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఫ్రెంచ్ విప్లవం, రష్యా విప్లవం, ఈ 3 విప్లవాలు ముందుగా చూసిన తర్వాత పారిశ్రామిక విప్లవం, చైనా విప్లవాల గురించి, మొదటి ప్రపంచ యుద్ధం గురించి చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఇది ఈ వీడియోకి సంబంధించిన కాన్సెప్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసి ఒక ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.